హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రాధికా యాప్టే నటించినటువంటి సాలి మహబాద్ మూవీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్, నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వచ్చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే కవిత ఒక రైల్వే స్టేషన్ దగ్గర కూర్చొని ఏదేన్నో తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. వచ్చేస్తే ఆ తర్వాత ఒక ప్రాంతంలో ఒక పెద్ద పార్టీ జరుగుతూ ఉండగా ఆ పార్టీ దగ్గరికి కవిత వచ్చి తన భర్త కోసం వెతుకుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కవిత భర్త అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా కవిత చూస్తూ ఉంటుంది. కవిత తనని చూస్తుంది అని తెలుసుకున్నటువంటి కవిత హస్బెండ్ వెంటనే అక్కడి నుంచి పార్టీ జరిగే ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కవిత మాత్రం ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి కూర్చుని నా హస్బెండ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ, అమ్మాయిలు అందంగా ఉండాలి, అందంగా లేకపోతే ఆ మగవాళ్ళు అసలు మనల్ని చూడరు, మగవాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మనం అందంగా ఉండాలి అని అంటూ ఉంటారు. అయితే ఆ మాటలు విన్న కవిత వెంటనే ఆ ఆడవాళ్ళని చూసి అందం ఒక్కటే కాదు అని అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ఒక మహిళ వెంటనే కవిత హస్బెండ్ ని పిలిచి, ఆడవాళ్ళకి అందం కాదంట, ఇంకేదో ఉండాలంట, అదేంటో నువ్వే కనుక్కో అని అంటూ ఉంటారు. దాంతో ఆ కవిత హస్బెండ్ తను ఇంతకు ముందు ఎవరితో అయితే రొమాన్స్ చేశాడో ఆ అమ్మాయిని చూస్తూ ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా కవిత చూసి చాలా బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి లేడీస్ ని చూసి, ఆడవాళ్ళకి ముఖ్యంగా ఉండవలసింది అందమే కాదు, వేరే గుణాలు కూడా ఉన్నాయి, అది మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే నేను మీకు రియల్ గా జరిగినటువంటి ఒక కథను చెప్తాను అంటూ నిజంగా జరిగినటువంటి ఒక స్టోరీని చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ కథానికి వెళ్తుంది. ఇక్కడ కవిత లాంటి అమ్మాయిని ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి పేరు స్మిత. స్మితకి ఎవరో లేకుండా ఉంటారు. తన తండ్రి సంపాదించిన ఒక ఇల్లు మాత్రమే ఉంటుంది. స్మిత బాటనీ చదివి ఉంటుంది కాబట్టి నర్సరీని నడుపుతూ తనకున్నటువంటి ఖాళీ స్థలంలోనే వ్యవసాయం కూడా చేసుకుంటూ ఉంటుంది. అక్కడ ఒక ముసలి వ్యక్తి తనకి ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఈ స్మిత తన హస్బెండ్ ని చాలా ప్రేమిస్తూ ఆ రోజు కూడా ఆఫీస్ కి వెళ్తున్నాడు అని తెలిసి తనతో మాట్లాడడానికి వెళ్ళగా ఆ స్మిత హస్బెండ్ మాత్రం వికాస్ ఏమీ మాట్లాడకుండా కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇక్కడ మనకు ముఖేష్ అనే ఒక కానిస్టేబుల్ ని చూపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా మధ్య తరగతి కుటుంబంగా ఉంటుంది. చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఆ ముఖేష్ ఒక వడ్డీ వ్యాపారస్తుడిని కలవడానికి వెళ్ళి ఆ వడ్డీ వ్యాపారస్తుడిని కలిసి అక్కడి నుంచి వేగంగా వెళ్లే సమయంలో వడ్డీ వ్యాపారస్తుడు ఇంటి ముందున్నటువంటి పూల చెట్లను కూడా తొక్కేసి వెళ్లిపోతాడు. ఇది చూసినటువంటి స్మితకి సహాయం చేస్తూ ఉండే ఆ పెద్ద మనిషి వెళ్లి ఆ పూల మొక్కలన్నింటినీ కూడా సరి చేస్తూ ఉంటాడు. నిజానికి వడ్డీ వ్యాపారస్తుడు మరొక ఇల్లీగల్ పని కూడా ఏదో చేస్తూ ఉండడంతో ఈ కానిస్టేబుల్ ముఖేష్ ఆ వడ్డీ వ్యాపారస్తుడికి సహాయం చేస్తూ ఉంటాడు. మరోపక్క ఆ సవిత హస్బెండ్ అయినటువంటి వికాస్ పనికి వెళ్తున్నాను అని చెప్పి క్లబ్ కి వెళ్లి అక్కడ పేకాట ఆడుతూ చాలా డబ్బుల్ని పోగొట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వికాస్ మళ్ళీ డబ్బులు కావాలి అని వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి, నాకు కొంచెం డబ్బులు కావాలి, నీ అప్పును త్వరగానే తీర్చేస్తానని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వడ్డీ వ్యాపారి వెంటనే వికాస్ని చూసి, నువ్వు నా దగ్గర నుంచి తీసుకుందే 1,00,000 2 లక్షలు కాదు, మొత్తం 27 లక్షలు అయ్యింది. ఒక పని చెయ్యి, మీ ఆవిడికి వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి ఒక స్థలం ఇల్లు ఉంది కదా, అది నాకే అమ్మేసేయి, నేనే రిటర్న్లో నీకే డబ్బులు ఇస్తాను అని అంటూ ఉండగా ఇంతలో తనకు ఫోన్ రావడంతో తన పక్కకి వెళ్ళిపోతాడు. ఆ ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో ఈ వడ్డీ వ్యాపారస్తుడితో మాట్లాడుతూ, ఆ వికాస్ వాళ్ళ వైఫ్కి వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి బిల్డింగ్ని ఒక మల్టీ మిలియనియర్ తీసుకోవాలని చూస్తున్నాడు, అవసరమైతే తీసుకుంటాడో లేదా కబ్జా చేసేస్తాడు, దానికన్నా ముందుగా నువ్వే తీసుకోవాలి అని అంటూ ఉంటాడు. మరోపక్క స్మిత వికాస్ కోసం వంట చేసి పెట్టి ఎదురు చూస్తూ ఉండగా ఇంటికి వచ్చినటువంటి వికాస్ వంటను చూసి నాకు ఆకలిగా లేదు అని తన రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. స్మిత వెంటనే వికాస్ ని చూసి ఏమైంది అని అడుగుతుంది. దానికి వికాస్ మాట్లాడుతూ, నీకు చెప్పాను కదా నాకు మష్రూమ్స్ అంటే ఎలర్జీ అని చెప్పాను కదా, అయినా నువ్వెందుకు మష్రూమ్ చేసావు అని అంటూ ఉంటాడు. దాంతో స్మిత వెంటనే వేరొక కూరని కూడా వికాస్ కోసం రెడీ చేస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లో వికాస్ తన రూమ్ లోకి వెళ్లి ఫుల్ గా మందు తాగి మళ్ళీ తన వైఫ్ అయినటువంటి స్మిత దగ్గరికి వచ్చి, మీ నాన్న నీకు ఇచ్చినటువంటి ఆ బిల్డింగ్ ని మనం అమ్మేద్దాం, దానికి మనకు చాలా డబ్బులు వస్తాయి, దాంతో మనం లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న స్మిత మాత్రం, నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆ ఇల్లు మా నాన్నకి జ్ఞాపకార్థం, దాన్ని మాత్రం అమ్మడం కుదరదు అని అంటుంది. దాంతో వికాస్ చాలా కోపంగా తన రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా
తన రూమ్ లో ఏవో కొన్ని చేంజెస్ చేసినట్లుగా అనిపించి వెంటనే ఆ స్మితాను చూసి ఏంటి నా రూమ్ లో ఏదో సర్దినట్లుగా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు స్మిత మాట్లాడుతూ మా బాబాయ్ వాళ్ళ కూతురు ఇక్కడ జాబ్ చేయడానికి వస్తుంది, తనని నీ రూమ్ పక్కన ఇంకో రూమ్ ఖాళీ ఉంది కదా, ఆ రూమ్ తనకి ఇవ్వాలనుకుంటున్నాను, అందుకే రూమ్ ని సర్దుతున్నాను అని అంటుంది. ఆ వికాస్ మాత్రం చాలా కోపంగా స్మితాని చూసి అవసరం లేదు, నాకు కొంచెం ప్రైవసీ కావాలి, నా రూమ్ పక్కన ఎవరికి రూమ్ ఇవ్వద్దు, పైన రూమ్ ఖాళీగానే ఉంది కదా అక్కడ ఇచ్చుకో అని అంటాడు. దాంతో స్మిత వెంటనే పైకి వెళ్లి ఆ రూమ్ ని క్లీన్ చేస్తూ ఉండగా అప్పుడే తనకి తన సర్టిఫికేట్స్ కనిపిస్తాయి. అక్కడ స్మిత బాటనీ చదివే సమయంలో తనకి చాలా గోల్డ్ మెడల్స్ కూడా వచ్చి ఉంటాయి. అన్ని గోల్డ్ మెడల్స్ సాధించినప్పటికీ స్మిత మాత్రం వాటన్నిటిని వదిలేసి చాలా సింపుల్ గా బ్రతుకుతూ నర్సరీ ఎందుకు పెట్టుకుని జీవిస్తుంది అన్న విషయం మాత్రం తెలియకుండా ఉంటుంది. అక్కడ పనులన్నీ ముగించుకున్నటువంటి స్మిత వెంటనే తన హస్బెండ్ వికాస్ దగ్గరికి వెళ్ళగా ఇద్దరు కూడా ఇంటిమేట్ అవుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ స్మిత చిన్నాన్న కూతురు దివ్య వస్తుంది అని దివ్యాని పికప్ చేసుకుని రావడం కోసం వికాస్ రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ వికాస్ ఫస్ట్ టైం ఆ దివ్యాని చూడగా దివ్య చాలా మోడర్న్ డ్రెస్ లో ఉంటుంది. దివ్య మోడర్న్ డ్రెస్ లో ఉండడంతో ఆ వికాస్ కి చాలా నచ్చేస్తుంది. వికాస్ వెంటనే దివ్యాని ఇంటికి తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి స్మితాను చూసి ఈ దివ్య మాటిమాటికి పైకి వెళ్లి కిందకేం దిగుతుంది, నా పక్క రూమ్ నే తనకి ఇచ్చేయని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి స్మిత నిన్నే కదా పక్క రూమ్ ఎవరికి ఇవ్వద్దని చెప్పాడు, ఇప్పుడు ఎందుకు సడన్ గా పక్క రూమ్ తనకి ఇవ్వమంటున్నాడు అనుకుంటుంది. కానీ దాని గురించి పెద్దగా ఆలోచించకుండా లైట్ తీసుకుంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ దివ్య ఆఫీస్ కి వెళ్లడం కోసం రోడ్డు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో కానిస్టేబుల్ ముఖేష్ అటు వెళ్తూ దివ్యాని చూసి ఒక్కసారిగా తనని ఇష్టపడడం మొదలుపెట్టి తన దగ్గరికి వెళ్లి రండి నేను మీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను అని ఆ దివ్యాని తన ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆఫీస్ అయిన తర్వాత కూడా ముఖేష్ దివ్యాని ఇంటి దగ్గరికి తీసుకువచ్చి డ్రాప్ చేసి వెళుతూ ఉంటాడు. ఇది స్మిత చూస్తుంది కానీ పెద్దగా పట్టించుకోకుండా ఉంటుంది. ఆ రోజు రాత్రి స్మిత మరియు దివ్య ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉన్న సమయంలో స్మిత తన చెల్లైనటువంటి దివ్యాని చూసి నువ్వు ఇంతకు ముందు ఎవరో ఒక వ్యక్తిని ప్రేమించావు కదా, ఆ స్టోరీ ఏమైంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న దివ్య నేను అతన్ని చాలా సిన్సియర్ గానే లవ్ చేశాను కానీ అతని భార్య అతన్ని తీసుకుని వెళ్లిపోయింది అని అంటుంది. ఆ మాట విన్నటువంటి స్మిత ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి నువ్వు పెళ్లిని వాడిని ప్రేమించావా అనుకుంటూ ఏం బాధపడకు నీ లైఫ్ లోకి మంచి వాడు వస్తాడు అంటూ ఉంటుంది. వచ్చేస్తే ఆ తర్వాత వికాస్ దివ్యాని బయటికి తీసుకుని వెళుతూ తను ఏది కావాలంటే అది తీసిస్తూ ఉంటాడు. అదే సమయంలో ముఖేష్ కూడా దివ్య ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి తీసుకుని వెళుతూ తనకి ఏది కావాలన్నా అది తీసిస్తూ ఉంటాడు. అయితే దివ్య మాత్రం లైట్ గా వికాస్ ని ఇష్టపడుతూ ఉంటుంది. ఒకరోజు వికాస్ దివ్యాని ఒక షాపింగ్ మాల్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా తను 5,000 రూపాయల వరకు బిల్లు చేస్తుంది. వికాస్ వెంటనే దివ్యాని ఇంటికి తీసుకుని వస్తూ ఉండగా దివ్య వికాస్ ని చూసి అక్కకు కూడా ఏదన్నా తీసుకోవచ్చు కదా అని అంటుంది. ఆ వికాస్ దివ్యకి 5,000 రూపాయలు ఖర్చు పెట్టి తన వైఫ్ కి మాత్రం కేవలం 250 రూపాయల్లో ఒక శారీని తీసుకుని ఇంటికి వెళ్తాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ స్మిత ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా వికాస్ రూమ్ లో నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది. స్మిత వెంటనే వెళ్లి వికాస్ రూమ్ కిటికీని ఓపెన్ చేయగా ఆ రూమ్ లోపల వికాస్ మరియు దివ్య ఇద్దరు కూడా ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అది చూసినటువంటి స్మిత చాలా బాధపడుతూ ఈ దివ్య ఎందుకు నా హస్బెండ్ తోనే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది అని చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయి తను పెంచుకుంటున్నటువంటి ఒక చెట్టుని కౌగిలించుకుని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు వికాస్ బర్త్డే కావడంతో ఇంట్లో పెద్ద పార్టీ జరుగుతూ ఉంటుంది. కేక్ కట్ చేసిన తర్వాత వికాస్ ఆ కేక్ ముక్కని స్మితాకే పెడతాడు అని స్మిత వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ వికాస్ మాత్రం కేక్ కట్ చేసి దివ్యకి తినిపిస్తాడు. అది చూసినటువంటి ఆ పార్టీకి వచ్చినటువంటి ఒక మహిళ వెంటనే స్మిత దగ్గరికి వెళ్లి ఎందుకు ఆ విధంగా చేశాడు అని అంటూ ఉంటుంది. దానికి స్మిత అదేం లేదు ఏదో క్యాజువల్ గా పెట్టి ఉంటాడు అని ఇంకా తన హస్బెండ్ ని కవర్ చేస్తూ ఉంటుంది. పార్టీ అయిన తర్వాత స్మిత రూమ్ లోకి వెళ్లి తన హస్బెండ్ వికాస్ దగ్గర పడుకుని ఉన్న సమయంలో వికాస్ కు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ దివ్యనే పంపించి ఉంటుంది. నిజానికి ఆ మెసేజ్ ఏమిటో కాదు, దివ్య న్యూడ్ ఫోటోని తనకు పంపించి ఉంటుంది. దాంతో వికాస్ వెంటనే దివ్యాని కలవడానికి వెళ్తూ ఉండగా నిద్రలేచినటువంటి స్మిత వెంటనే వికాస్ ని చూసి నీకేమైనా కావాలని అడుగుతుంది. దాంతో వికాస్ ఇంకా స్మిత పడుకోలేదు అని వెంటనే తిరిగి మళ్ళీ తన రూమ్ లోకి వచ్చేస్తాడు. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వికాస్ కి ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఫోన్ చేసి నీ భార్య ఆ ఇంటిని అమ్ముతుందా లేదా అని అడుగుతూ ఉంటాడు. దాంతో వికాస్ మళ్ళీ తన వైఫ్ స్మిత దగ్గరికి వెళ్లి ఈ ఇంటిని అమ్మేద్దామని అంటూ ఉంటాడు. స్మిత మాత్రం చాలా గట్టిగా ఈ ఇంటిని అమ్మడానికి కుదరదు అని అంటుంది. దాంతో వికాస్ తన రూమ్ లోకి వెళ్లి మందు తాగుతూ ఉంటాడు. ఆ వికాస్ కు దూరంగా దివ్య మరియు స్మిత ఇద్దరు కూడా వర్క్ చేసుకుంటూ ఉండగా వికాస్ వాళ్ళిద్దరిని చూస్తూ వీళ్ళిద్దరిలో మనకి ఎవరు కావాలి అని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే వికాస్ తనకు అప్పిచ్చినటువంటి ఆ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్లి తనతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా కూడా స్మిత దగ్గర వర్క్ చేస్తూ ఉండేటటువంటి ఆ పెద్ద మనిషి దూరం నుంచి వింటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ నర్సరీలో పనిచేయడానికి వచ్చినటువంటి ఆ పెద్ద మనిషి వికాస్ ఆ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర మాట్లాడింది మొత్తం కూడా ఈ దివ్యకి ఎలా చెప్పాలి అని అక్కడ ఉన్న చెట్ల మీద పెట్టి మాట్లాడుతూ ఈ పెద్ద చెట్టు వల్ల ఈ చెట్టుకి చాలా ప్రమాదం పొంచి ఉంది అని ఈ చెట్టు ఎప్పుడు గ్రహిస్తుందో లేదో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి స్మిత అంటే వికాస్ వల్ల నాకు ఏదో ప్రాణాపాయం పొంచి ఉంది అని తన రూమ్ లోకి వెళ్లి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది.
కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ వికాస్ ఆ స్మితాని చూసి ఈరోజు నన్ను వెతుక్కుంటూ నాకు డబ్బులు ఇవ్వడం కోసం ఒక వ్యక్తి వస్తాడు. నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే ఉండి ఖచ్చితంగా నువ్వే ఆ డబ్బుల్ని తీసుకోవాలి, వేరే వాళ్ళు ఆ డబ్బులు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే సమయంలో దివ్య కూడా పరిగెట్టుకుంటూ వచ్చి నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే స్మిత దివ్యాని చూసి ఆఫీస్కి వెళ్ళు, నీకోసం నేను బాక్స్ కూడా రెడీ చేశాను, తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో దివ్య ఆ బాక్స్ తీసుకుని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆఫీస్కి వెళ్ళినటువంటి దివ్య ఆఫ్టర్నూన్ కడుపులో బాగోలేదు అని చెప్పి ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు స్మిత దివ్య దగ్గరికి వెళ్ళి ఈ రోజు రాత్రి నేను బర్త్డే పార్టీకి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు ఇంట్లో ఒక్కదానివే ఉండగలవా అని అడుగుతుంది. దానికి దివ్య నేను ఇక్కడే ఉంటాను అంటూ ఉంటుంది. ఆ తర్వాత స్మిత బర్త్డే పార్టీకి వెళుతూ ఉండగా తన భర్త ఫోన్ చేసి డబ్బులు తీసుకుని ఇంటికి వస్తున్నారు, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు. దానికి స్మిత ఆ ఇంట్లోనే ఉన్నాను అని అంటుంది. నిజానికి స్మిత ఆ సమయంలో బయట తిరుగుతూ ఉంటుంది. స్మిత బర్త్డే పార్టీ దగ్గరికి వెళ్ళి అక్కడ అందరితో కూడా కలిసిపోయి మాట్లాడుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మరోపక్క కానిస్టేబుల్ ముఖేష్ ని చూపించగా తన ఫ్రెండ్ దగ్గర మాట్లాడుతూ దివ్య నాకెందుకు 2 రోజుల నుంచి ఫోన్ కూడా చేయడం లేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తనకు ఫోన్ రావడంతో తను వెంటనే ఆ స్మిత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఇంట్లో దివ్య మరియు వికాస్ ఇద్దరు కూడా చనిపోయి ఉంటారు, వాళ్ళిద్దరిని కూడా ఎవరో చంపేసి ఉంటారు. అక్కడ స్మిత కూడా కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. అక్కడ చనిపోయింది దివ్య కాబట్టి ముఖేష్ కూడా చాలా పడుతూ ఉంటాడు. అయినప్పటికీ అక్కడ డ్యూటీ చేస్తూ ఉండడంతో తన ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ అక్కడ చనిపోయింది నీ గర్ల్ ఫ్రెండ్ కదా, కాబట్టి ఈ కేసుని నువ్వే హ్యాండిల్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో ముఖేష్ కూడా చాలా సీరియస్గా ఈ కేసుని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన ఎంక్వైరీలో ఈ వికాస్కి చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయని, బెట్టింగ్లో చాలా డబ్బుల్ని పోగొట్టుకున్నాడని, తనకు డబ్బులు ఇస్తున్నది ఆ వడ్డీ వ్యాపారి అని తెలుసుకుంటాడు. ముఖేష్ డైరెక్ట్గా ఆ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి నీకు నేను చాలా విషయాల్లో సహాయం చేశాను, నీ దగ్గర నేను అందుకు డబ్బులు కూడా తీసుకున్నాను, కానీ నేను ఈ కేసుని చాలా సిన్సియర్గా ఎంక్వైరీ చేస్తున్నాను, ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న వడ్డీ వ్యాపారస్తుడు వెంటనే ముఖేష్ని చూసి ఏం జరిగిందో నీకు నేను చాలా ఫ్రాంక్గా చెప్తాను విను అంటూ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. ఇక్కడ కొన్ని విషయాలు రివీల్ అవుతాయి. నిజానికి ఒకరోజు వికాస్ ఆ వడ్డీ వ్యాపారస్తుతో మాట్లాడడానికి వచ్చాడు కదా, అప్పుడే ఆ నర్సరీలో పనిచేసే పెద్ద మనిషి కూడా విన్నాడు కదా. అప్పుడు నిజానికి వికాస్ ఆ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వచ్చి నా వైఫ్ ఆ ఇంటిని అమ్మడం కోసం అసలు ఒప్పుకోవడం లేదు, ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ వడ్డీ వ్యాపారస్తుడు వికాస్ని చూసి అయితే ఒక పని చెయ్యి, నువ్వు నీ వైఫ్ని చంపి అని సలహా ఇచ్చి ఉంటాడు. ఆ వడ్డీ వ్యాపారస్తుడు ముఖేష్ ని చూసి అప్పుడు మేము స్మితాను చంపాలని ప్లాన్ చేసుకున్నాం, మా ప్లాన్ లో భాగంగా స్మితాను చంపాలనుకున్నాం, కానీ స్మిత ఆ సమయంలో ఇంట్లో లేకుండా ఉంది, అందుకే అక్కడ స్మితాను చంపడానికి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దివ్యాని చంపేసి వెళ్ళిపోయారు, మేమైతే ఆ వికాస్ ని అస్సలు చంపలేదు, ఆ వికాస్ ని ఎవరు చంపారో కూడా మాకు తెలియదు అని ఆ ముఖేష్ దగ్గర ఆ వడ్డీ వ్యాపారస్తుడు చెప్తూ ఉంటాడు. అలా జరిగిందంతా కూడా వడ్డీ వ్యాపారస్తుడు ఆ ముఖేష్ కి చెప్తూ నీకు కూడా బంపర్ ఆఫర్ ఇస్తున్నాను, నాకు ఆ స్మిత తండ్రి బిల్డింగ్ కావాలి, అది నువ్వు నాకు వచ్చేలా చేస్తే నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను అని చెప్పడంతో నాకు కావాల్సింది ఇలాంటి ఆఫరే కదా అనుకుంటూ ముఖేష్ ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ముఖేష్ వెంటనే స్మిత యొక్క తండ్రి బిల్డింగ్ దగ్గరికి వెళ్లి చూడగా చుట్టుపక్కలంతా కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతూ ఉంటారు. దాన్ని చూసినటువంటి ముఖేష్ కి ఈ భూమి వాల్యూ చాలా ఎక్కువ పలుకుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే స్మిత నిజంగానే బర్త్డే పార్టీకి వెళ్ళిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఆ బర్త్డే పార్టీ దగ్గరికి వెళ్తూ సీసీటీవీ ఫుటేజ్ ని కూడా చెక్ చేసి ఆ బర్త్డే పార్టీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ బర్త్డే పార్టీ చేసుకున్నటువంటి వాళ్ళని కలిసి మీరు బర్త్డే పార్టీలో కొన్ని ఫొటోస్ తీసి ఉంటారు కదా, ఆ ఫొటోస్ అన్ని మీ దగ్గరకు వచ్చాయా అని అడుగుతాడు. దానికి వాళ్ళు మాట్లాడుతూ ఇంకా ఫొటోస్ మా ఇంటికి రాలేదు, అవి మా ఇంటికి రాగానే ఆ ఫొటోస్ మీ దగ్గరికి పంపిస్తాము అని చెప్తారు. దాంతో ముఖేష్ వెంటనే స్మిత దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నీ భర్త చనిపోయిన బాధలో నువ్వు ఉంటావని నాకు తెలుసు, కానీ నాకు కొన్ని సైన్స్ కావాలి అని కొన్ని సిగ్నేచర్స్ తీసుకుంటాడు. ఆ వెంటనే ముఖేష్ స్మితని చూసి నువ్వు ఇంత బాధలో ఉన్నా ఒక మాట నీకు చెప్పాలనిపిస్తుంది, ఇప్పుడు నీకు నీ తండ్రి మరియు నీ హస్బెండ్ ఇద్దరు లేరు, ఈ ఇంటిని ఈ స్థలాన్ని అమ్మేసుకుంటే నువ్వు లైఫ్ లో సెటిల్ అయిపోతావు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న స్మిత నేను ఇంటిని అమ్మను అని తెగేసి చెప్పడంతో ముఖేష్ స్మితాను చూసి నేను జస్ట్ ఫార్మాలిటీకి నీ క్షేమాన్ని కోరి చెప్పాను, అమ్మతావా లేదా అది నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు ముఖేష్ కి బర్త్డే పార్టీలో తీసినటువంటి ఫొటోస్ వచ్చాయని తెలియడంతో ఆ ఫొటోస్ తన దగ్గరికి రావడంతో వాటిని చెక్ చేసినటువంటి ముఖేష్ కి ఆ ఫొటోస్ లో తనకి ఏదో ఒక బలమైన సాక్ష్యమే దొరుకుతుంది. దాంతో తన వెంటనే అందరి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేసుకుంటూ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి నేను అనుకున్నది సాధించాను అని చాలా ఆనందంగా చెప్తూ వెంటనే స్మిత దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ ఇదంతా కూడా నువ్వే చేసావు కదా అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ స్మిత ఏం చేసిందో చూపించడం జరుగుతుంది. స్మిత ఆ రోజు తన హస్బెండ్ ఫోన్ ని తీసుకుని తన హస్బెండ్ వికాస్ ఫోన్ లో దివ్య ఫోన్ ని
బ్లాక్ చేస్తుంది. అలాగే దివ్య ఫోన్ లో కూడా వికాస్ ఫోన్ నెంబర్ ని బ్లాక్ చేసేస్తుంది. అంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరికి చేసుకుంటే ఫోన్ కలవకుండా ఉండడం కోసమే ఆ విధంగా చేసి ఉంటుంది. ఆ రోజు వికాస్ స్మితాను చూసి, ఈ రోజు నా ఫ్రెండ్ నీ దగ్గరికి డబ్బులు తీసుకుని వస్తాడు, వాటిని నువ్వే ఖచ్చితంగా తీసుకోవాలి అని నొక్కి మరీ చెప్పి ఉంటాడు కదా. అప్పుడే నిజానికి స్మితకి డౌట్ వచ్చి వికాస్ నన్ను ఏదో చంపడం కోసం ప్లాన్ చేశాడు అని చాలా భయపడి ఉంటుంది. దాంతో ఈ ప్రమాదం నుంచి ఎలాగైనా బయటపడాలి అని దివ్య బాక్స్ లోనే ఏదో కలిపేసి ఉంటుంది. ఇది ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా దివ్య తిన్న ఆహారంలో ఏదో కలిసింది అని వచ్చి ఉంటుంది. ఆ విధంగా స్మిత పక్కాగా ప్లాన్ చేసి వికాస్ తనను చంపడానికి ఎవరన్నా పంపిస్తున్నారు అని తెలుసుకుని ఆ మనిషి ఇంటికి వచ్చే సమయానికి స్మిత ఇంట్లో ఉండకుండా దివ్యాని ప్లాన్ చేసి ఇంట్లో ఉండేలా చేసి ఉంటుంది. ఆ తర్వాత పార్టీకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే సమయానికి అక్కడ దివ్య చనిపోయి ఉండడం చూసినటువంటి స్మిత చాలా బాధపడుతూ నా హస్బెండ్ నన్నే చంపాలనుకున్నాడు అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వికాస్ అక్కడికి వస్తూ ఉండడంతో స్మిత ఇంటి లోపలికి వెళ్లి దాక్కోగా వికాస్ అక్కడికి వచ్చి దివ్య చనిపోయి ఉండడంతో చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే స్మిత అక్కడికి రావడంతో ఆ వికాస్ చాలా కోపంగా స్మితానే చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ముఖేష్ స్మితాను చూసి నీ హస్బెండ్ ని కూడా నువ్వే చంపేశావు, అది ఎలాగో నాకు ఈ ఫొటోస్ లో తెలిసింది అని ఒక ఫోటోను చూపించగా ఆ ఫోటోలో ఉన్నటువంటి శారీస్ డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఇంతకు ముందు వికాస్ స్మిత కోసం 250 రూపాయలు పెట్టి ఒక శారీని తీసుకుని వచ్చాడు కదా, సేమ్ అలాంటి చీర స్మిత దగ్గర ఆల్రెడీ ఉండి ఉంటుంది. తను బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన సమయానికి దివ్య చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత వికాస్ ను కూడా చంపేసి రక్తం అంటి ఉండడంతో ఆ శారీని తీసేసి సేమ్ అలాంటి శారీని కట్టుకుని బర్త్డే పార్టీకి కూడా వెళ్లి ఉంటుంది. అక్కడ దిగినటువంటి ఫొటోస్ లో శారీ ఒకేలాగా ఉంటుంది కానీ బోర్డర్ తేడాగా ఉండి ఉంటుంది. దాన్ని బట్టి గమనించినటువంటి ముఖేష్ వెంటనే ఆ స్మితాను చూసి ఇదంతా కూడా నువ్వే చేసావు, నీ హస్బెండ్ ని కూడా నువ్వే చంపేశావు, ఇప్పుడే నేను తలుచుకుంటే నిన్ను కూడా అరెస్ట్ చేయగలను, నిన్ను నేను అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే మీ తండ్రి నీకు ఇచ్చినటువంటి ఆ బిల్డింగ్ నా పేరు మీద రాసివ్వు, నీకు కేవలం 4 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా కవిత స్టోరీని చెప్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి లేడీస్ అందరూ కూడా ఆ పోలీస్ ఎంత చెడ్డవాడు, ఆ తర్వాత ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు. కవిత వెంటనే తను చెప్తున్నటువంటి స్టోరీని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. స్మిత వెంటనే ఈ ఇంటిని అమ్మేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుని తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ పెద్ద మనిషిని పిలిచి ఒక మంచి బ్రోకర్ ని పిలవండి అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ కూడా సర్దుతూ ఇక మనకు వేరే అవకాశం లేదు, ఈ ఇంటిని ఆ ముఖేష్ కి రాసిద్దామని చెప్పి ఒక డాక్యుమెంట్ ని కూడా క్రియేట్ చేపిస్తుంది. ఆ తర్వాత ముఖేష్ ని పిలిచి ఆ డాక్యుమెంట్ ని కూడా ముఖేష్ కి ఇస్తూ టీ తాగండి అని అంటుంది. ఆ మాటలు విన్న ముఖేష్ స్మితాను చూసి నేను చనిపోయినటువంటి మీ హస్బెండ్ వికాస్ అంత మూర్ఖుణ్ణి కాదు, నీ చేత్తో ఇచ్చేది ఏది కూడా నేను తాగను, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంటూ ఆ డాక్యుమెంట్ ని మాత్రమే చూస్తూ ఉంటాడు. అలా డాక్యుమెంట్ పేపర్ ని తిప్పి చూసే సమయంలో ఆ డాక్యుమెంట్ పేపర్ ని తిప్పడం కోసం నోట్లో వేలి పెట్టుకుని మరి ఆ డాక్యుమెంట్ పేపర్స్ ని తిప్పుతూ ఉంటాడు. అలా ఆ ముఖేష్ పేపర్ ని తిప్పడం కోసం నోట్లో వేలి పెట్టిన ప్రతిసారి కూడా స్మిత ఆ ముఖేష్ నోటినే చూస్తూ ఉంటుంది. ముఖేష్ ఎప్పుడైతే తన చేతిని నోట్లో పెట్టాడో సడన్ గా తన నోరు వంకరైపోతుంది. ఇక్కడే మనకు అసలు ఆ స్మిత ఏం చేసిందో చూపించడం జరుగుతుంది. స్మితకి ఏదో ఆపద రాబోతుంది అని ఆ పెద్ద మనిషి గ్రహించి స్మిత దగ్గరికి రాగా స్మిత మరియు ఆ పెద్ద మనిషి ఇద్దరు కూడా ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ వాళ్ళ నర్సరీలో ఉన్నటువంటి బ్లూ కలర్ లో ఉన్నటువంటి లీవ్స్ ని తీసుకొచ్చి వాటి నుంచి రసాన్ని తీసి ఈ స్మిత క్రియేట్ చేసినటువంటి డాక్యుమెంట్ మొత్తం కూడా ఆ రసాన్ని పూసి ఉంటుంది. ఎందుకంటే ముఖేష్ ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ ని చదివే సమయంలో పేపర్స్ ని తిప్పడం కోసం చేతికి తడి కోసం నోట్లో వేలు పెట్టుకుంటాడు అని గెస్ చేసి మరి ఆ విధంగా చేసి ఉంటారు. వాళ్ళు గెస్ చేసిన విధంగానే ఆ డాక్యుమెంట్ ని పట్టుకున్న చేత్తోనే ముఖేష్ నోట్లో వేలు పెట్టుకోవడంతో ముఖేష్ నోరు ఒక్కసారిగా వంకర పోయి తనేమీ మాట్లాడలేని స్థితికి వెళ్లిపోతాడు. అప్పుడే ఆ నర్సరీలో పనిచేసే పెద్ద మనిషి ఆ ఇంటిని అమ్మేశాను అనే డబ్బు తీసుకువచ్చి ఆ స్మిత దగ్గర ఇస్తాడు. స్మిత ఆ పెద్ద మనిషిని చూసి ఫ్యూచర్ లో నాకే అవసరం వచ్చినా నీ దగ్గరికి వస్తాను అని తను క్రియేట్ చేసినటువంటి డాక్యుమెంట్ ని కూడా అక్కడ కాల్ చేస్తుంది. ఆ పెద్ద మనిషి ముఖేష్ ని ఒక గోను సంచిలో వేసుకుని వెళ్లే దారిలో బ్రిడ్జి మీద నుంచి కిందకి వేసి వెళ్లిపోతాడు. మరోపక్క స్మిత ఆ డబ్బుల్ని తీసుకుని రైల్వే స్టేషన్ కి వెళ్లి రైల్లో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. స్టోరీ మొత్తం ఉంటున్నటువంటి లేడీస్ వెంటనే కవితని చూసి ఆ వికాస్ చాలా తెలివైన వాడు కదా, ఆ వికాస్ ఎలా చనిపోయాడు అని అడుగుతారు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. స్మితని ఎలాగైనా చంపాలి అని వికాస్ వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి చాకుని తీసుకుని వస్తూ ఒక్కసారిగా స్టన్ అవుతాడు. ఎందుకంటే అంతకు ముందే స్మిత ఆ చాకుతోనే మష్రూమ్స్ ని కట్ చేసి ఉంటుంది. మష్రూమ్స్ అంటే తనకు పడవ కాబట్టి తన ఎలర్జీతో చాలా ఇబ్బంది పడుతూ ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. దాంతో స్మిత ఆ వికాస్ కి ఇన్హిలేర్ ఇవ్వకుండా కత్తితో ఆ వికాస్ ని పొడి చేస్తుంది.
వస్తుంది. అప్పుడే స్మిత వికాస్ కి ఇన్హేలర్ ఇవ్వకుండా కత్తితో తనని పొడిచి చంపేసి బ్లడ్ అంటి ఉండడంతో తన శారీ కూడా మార్చేసుకుని ఉండి ఉంటుంది. స్టోరీ తిరిగి మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. కవిత స్టోరీ చెప్తూ చివరిలో స్మిత ఒక రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కింది అని చెప్పింది కదా. ఆ రైల్వే స్టేషన్ పేరు చెప్పగానే కవిత హస్బెండ్ ఒక్కసారిగా భయపడుతూ షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ కవిత హస్బెండ్ ఫస్ట్ టైం కవితని ఆ రైల్వే స్టేషన్ లోనే కలిసి ఉంటాడు. అది మొత్తం గుర్తు చేసుకున్నటువంటి కవిత హస్బెండ్ ఇప్పటి వరకు కవిత చెప్పింది ఎవరో స్టోరీ కాదు, కవిత స్టోరీని నాకు చెప్పినట్లుగా ఉంది అని చాలా భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత కవిత ఆ బర్త్డే పార్టీ నుంచి ఇంటికి వెళుతూ ఉండగా కవిత హస్బెండ్ తన రొమాన్స్ చేసినటువంటి ఆ అమ్మాయిని కూడా చూడకుండా కవిత వెనకాలే వెళ్ళిపోతూ ఉంటాడు. అదే బర్త్డే పార్టీకి పోలీస్ ఆఫీసర్ ముఖేష్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చి ఉండడంతో కవిత వాళ్ళ ఫ్రెండ్ కి కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంటికి వచ్చినటువంటి కవిత దగ్గరికి తన హస్బెండ్ వచ్చి మాట్లాడుతూ నువ్వు ఇంటిని అమ్మేసావు కదా, ఆ డబ్బుల్ని ఏం చేసావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు కవిత వెంటనే తన హస్బెండ్ ని చూసి టీ చల్లారిపోతుంది, టీ తాగండి అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇంటి డోర్ ని ఎవరో కొడుతూ ఉంటారు. కవిత వెంటనే వెళ్లి వాళ్ళ డోర్ ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిజానికి అక్కడికి స్మిత వాళ్ళ ఇంట్లో పనిచేసినటువంటి ఆ పెద్ద మనిషి కవిత వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తనకి బ్లూ కలర్ లో ఉన్నటువంటి కొన్ని లీవ్స్, ఫ్లవర్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అంటే నెక్స్ట్ టార్గెట్ కవిత హస్బెండే అన్నట్లుగా మనకి హింట్ ఇస్తారు. కట్ చేస్తే ఇక్కడ మనకు పోలీస్ కానిస్టేబుల్ ముఖేష్ ని కూడా చూపిస్తారు. అప్పుడే ముఖేష్ దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆ నర్సరీలో పనిచేస్తున్నటువంటి పెద్ద మనిషి ముఖేష్ ని బ్రిడ్జ్ దగ్గరికి తీసుకుని వెళ్లి కిందకి వేసి వెళ్ళిపోయాడు కదా. ఆ సమయంలో ముఖేష్ చనిపోయి ఉండడు, బ్రతికే ఉంటాడు. కానీ ఎప్పటికీ మాట రాకుండా మూతి వంకరతోనే ఉంటాడు. అక్కడ ఆ ముఖేష్ తను ఇలా అవడానికి కారణం ఎవరో అని తన ఫ్రెండ్ కి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మాట రాక ఏమీ చెప్పలేక, కనీసం పేపర్ మీద కూడా రాయలేక కేవలం ఒక గీతను మాత్రమే రాయగలుగుతూ ఉంటాడు. దాంతో అది చూసినటువంటి ముఖేష్ ఫ్రెండ్ ముఖేష్ ని చూసి నువ్వేదో చాలా ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నావు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ విధంగా కవిత అలియా స్మిత తనకు ద్రోహం చెయ్యాలనుకున్న వాళ్ళని చాలా తెలివిగా చంపేసి చట్టానికి దొరకకుండా తిరుగుతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆ తల్లిదండ్రులు తన కొడుక్కి అన్ని ఇచ్చినప్పటికీ ఆ కొడుకు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఏం కావాలని కోరుతున్నాడు. కొడుకు తన తండ్రిని ఏ ప్రామిస్ చేయమని అడిగాడు. అసలు ఎందుకు ఆ కొడుకు తల్లిదండ్రుల నుంచి దూరంగా కొండ మీదకి ఎక్కి వాళ్ళ తల్లిదండ్రులకే కండిషన్స్ పెట్టాడు. అసలు ఆ కొడుకు వాళ్ళ తల్లిదండ్రులకి పెట్టినటువంటి ఆ కండిషన్స్ ఏమిటి? ఆ తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళ కొడుకుని ఒంటరిగా ఫ్లాట్ లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు? అసలు ఆ కొడుక్కి ఉన్న కోరికలు ఏమిటి? చివరికి ఆ బాబుకి ఉన్న కోరికలన్నీ తీరాయా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి పారంతు పో మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.